దేశ రాజధానిలో కాలుష్యంతో పరిస్థితులు అంతకంతకు దిగజారిపోతున్నాయి. పొగమంచు పూర్తిగా కమ్మేయడంతో 150 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఢిల్లీలో గాలి నాణ్యత మరింత క్షీణిస్తున్న వార్త ఇది. ఈ సీజన్ లో తొలిసారిగా సివియర్ ప్లస్ కి చేరిపోయింది. కాలుష్య నియంత్రణకు ఢిల్లీ సర్కార్ స్టేజ్ 4 ఆంక్షల్ని అమలు చేస్తోంది. ఈ ఆంక్షలతో నేటి నుంచి ఢిల్లీలోకి ట్రక్కుల ప్రవేశం నిషిద్ధం. నిత్యావసర సేవలు అందించే ట్రక్కుల్ని మాత్రమే ఢిల్లీలోకి అనుమతిస్తారు. ఢిల్లీ వెలుపల అయితే రిజిస్ట్రేషన్ ఉన్న తేలికపాటి వాణిజ్య వాహనాలకు మాత్రమే ప్రవేశాన్ని నిషేధించారు. BS4 పాత డీజిల్ రవాణా వాహనాల ప్రవేశానికి సైతం అనుమతి లేదు. ఢిల్లీలో అన్ని రకాల నిర్మాణాలని కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ కాలేజీలను మూసివేయాలని CAQM సూచించింది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ 50% సామర్థ్యంతో పనిచేసే విధంగా ఆదేశాలిచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని సిఫారసు చేసింది. స్టేజ్ 4 కి ఈ ఆంక్షలన్నీ కూడా ఇప్పుడు వర్తిస్తాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతోంది. గాలి నాణ్యత దారుణంగా పడిపోతోంది. దేశంలోనే అత్యధికంగా ఢిల్లీలోని జహంగీర్పురి ప్రాంతంలో AQI 1000 దాటిపోయింది. ఢిల్లీ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గర 819 గా ఉంది. ద్వారకా సెక్టార్ 10 దగ్గర 761గా నమోదైంది. అశోక్ విహార్ ఫేజ్ 1 దగ్గర 770కి పెరిగింది. కాలుష్యం పెరుగుతూ ఉండడంపై ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ CAQM తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. లేటెస్ట్ గా మరిన్ని కఠిన ఆంక్షలు సైతం అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఢిల్లీ NCR పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ GRAP4 కింద మరిన్ని నిబంధనలను అమలు చేస్తామని చెప్పింది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఈ నిబంధనలన్నీ కూడా అమల్లోకి వచ్చాయి.